హాయ్ ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు? వెల్కమ్ టు ఎస్విజర్స్. ఈరోజు మనం ఎస్ఎస్సి స్టోనోగ్రాఫర్ గ్రూప్ సి, గ్రూప్ డి అప్లికేషన్ ఏ విధంగా చేయాలో స్టెప్ బై స్టెప్ ముందు గూగుల్ ఓపెన్ చేసి మన వెబ్సైట్ www.sv24.in ఓపెన్ చేయండి. ఈ విధంగా మన వెబ్సైట్ ఓపెన్ అవుతుంది. ఇక్కడ న్యూ జాబ్ అప్డేట్స్ మీద క్లిక్ చేయగానే కొత్త న్యూ జాబ్స్ అన్నీ కూడా ఇక్కడ లైన్గా ఉంటాయి, మీరు చూడవచ్చు. మనం ఇప్పుడు ఎస్ఎస్సి స్టోనోగ్రాఫర్ గ్రూప్ సి, గ్రూప్ డి రిక్రూట్మెంట్కి అప్లై చేయాలి కాబట్టి దాని మీద క్లిక్ చేద్దాం. క్లిక్ చేయగానే మనకి ఈ విధంగా దాని యొక్క నోటిఫికేషన్ మొత్తం ఓపెన్ అవుతుంది. నోటిఫికేషన్ మొత్తం మీరు ఇక్కడ చూడొచ్చు. చూసారు కదా? ఓకే, అప్లికేషన్ ఏప్రిల్ 24న స్టార్ట్ అయింది. ఇది మే 15 వరకు ఉంటుంది. ఎంత వేగంగా వీలైతే అంత వేగంగా అప్లై చేసుకోండి. ఫీజు విషయానికి వచ్చేసరికి జనరల్, ఓబీసీ క్యాండిడేట్స్ మాత్రం 100 రూపాయలు ఉంటుంది. అదేవిధంగా ఎస్సీ, ఎస్టీ, ఫీమేల్ క్యాండిడేట్ ఎటువంటి ఫీజు అయితే ఉండదు. చూడొచ్చు మీరు నోటిఫికేషన్లో డీటెయిల్స్ అన్నీ కూడా క్లియర్గా ఉన్నాయి. ఇది మొత్తం గ్రూప్ సి, గ్రూప్ డి, అదేవిధంగా గ్రూప్ సి, గ్రూప్ డి రెండు కలిపి కూడా అప్లై చేసుకోవచ్చు. దీనికి మీరు ఏం చేయాలి, ఇంటర్ అయితే పాస్ అయ్యి ఉండాలి. దీనికి మీ డాక్యుమెంట్స్ ఏం కావాలంటే మీ 10th క్లాస్, ఇంటర్మీడియట్, అదేవిధంగా మీ ఆధార్ కార్డు, లైవ్ ఫోటో అయితే అప్లోడ్ చేయాల్సి ఉంటుంది. సిగ్నేచర్ అయితే మీరు ఫోటో తీసి సిగ్నేచర్ అప్లోడ్. మీకు సొంతంగా అప్లై చేసుకోవాలనుకుంటే ఆన్లైన్ అప్లై అని ఉంది, దాని మీద క్లిక్ చేస్తే ఆల్రెడీ ఒక అఫీషియల్ వెబ్సైట్లోకి వెళ్ళిపోతే అక్కడ మీరు రిజిస్టర్ చేసుకొని లాగిన్ అయిపోవాలి. రిజిస్ట్రేషన్ మీరు చేసుకొని రాకపోతే కామెంట్లో రిజిస్ట్రేషన్ టైప్ చేయండి. నేనే రిజిస్ట్రేషన్ ప్రక్రియ మొత్తం మళ్ళీ వీడియో చేసి మీకు పంపిస్తాను. ఇది మనం గ్రూప్ సి, గ్రూప్ డికి సంబంధించి ఒక అప్లికేషన్ మీద క్లిక్ చేయగానే ఈ విధంగా ఓపెన్ అవుతుంది. డీటెయిల్స్ మొత్తం క్లియర్గా ఉంటాయి. నెక్స్ట్ మీద కొట్టేస్తే నెక్స్ట్ మన డీటెయిల్స్ మొత్తం నెక్స్ట్ అయిపోతాయి. అదేవిధంగా ఇప్పుడు ఎడ్యుకేషన్ మన హైయర్ ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ ఇక్కడ ఎంటర్ చేయాలి. మీ డిగ్రీ అయితే డిగ్రీ, డిప్లొమా అయితే డిప్లొమా, ఏదైతే ఎంటర్ చేయొచ్చు. అదే ఇప్పుడు మనకి క్వాలిఫికేషన్ ఎగ్జామినేషన్ క్వాలిఫికేషన్ అంటే ఇక్కడ ఇంటర్ మీద పెట్టుకోవాలి. ఇంటర్ పాస్ అయ్యారు, ఇంకా చదువుతున్నది కూడా ఇక్కడ మనం మెన్షన్ చేయాల్సి ఉంటుంది. ఈక్యూ స్టేటస్ అంటే మనం ఇంటర్ పాస్ అయ్యామో పాస్ అవ్వలేదు, ఇంకా చదువుతూ ఉన్నాం అనేది అర్థం. ఇప్పుడు ఇంటర్ మీరు ఎక్కడ ఏ సంవత్సరంలో పాస్ అయ్యారో అది ఇక్కడ సెలెక్ట్ చేయాల్సి ఉంటుంది. నేనైతే 2020లో ఓకే పాస్ అయ్యాను కాబట్టి నేను 2020 చూస్తాను, సెలెక్ట్ చేస్తున్నాను. అదేవిధంగా ఓకే, మనం ఇంటర్మీడియట్ ఏ స్టేట్లో పాస్ అయ్యామో అది కూడా మనం ఎంటర్ చేయాల్సి ఉంటుంది. నెక్స్ట్ ఏ బోర్డుతో పాస్ అయ్యామో కూడా ఆ బోర్డు ఇక్కడ హెల్ప్ చేయాల్సి ఉంటుంది. నేను ఆంధ్రప్రదేశ్ బోర్డ్ ఆఫ్ ఇంటర్మీడియట్ ఎడ్యుకేషన్, ఓకే ఆ బోర్డులో పాస్ అయిన కాబట్టి అది ఇంటర్మీడియట్ ఆల్ టికెట్ నెంబర్ అయితే ఎంటర్ చేయాలి. ఇక్కడ సిజిపి అయితే ఎంటర్ చేయాల్సి ఉంటుంది. ఎంటర్ చేసిన తర్వాత సేవ్ నెక్స్ట్ కొట్టేస్తే నెక్స్ట్ పేజ్కి ఎంటర్ అవుతుంది. ఇక్కడ మీరు ఎక్స్ సర్వీస్ మ్యాన్ అయితే ఎస్ పెట్టుకుని ఎక్స్ సర్వీసెస్ సంబంధించిన డీటెయిల్స్ మొత్తం ఓపెన్ చేసి, నేను ఎక్స్ సర్వీస్ మ్యాన్ కాదు కాబట్టి నేను నో పెట్టుకుంటున్నాను. అది ఏజ్ రిలాక్సేషన్ కూడా నాకు అవసరం లేదు కాబట్టి నో పెట్టుకుని, మీకు ఏజ్ రిలాక్సేషన్ కావాలనుకుంటే ఎస్ పెట్టుకోవాలి. అది ఓకే ఎస్సీ, ఎస్టీ, ఓబీసీ దాంట్లో మీరు సెలెక్ట్ చేయాల్సి ఉంటుంది. ఇక్కడ ఏమిటి మన ఇన్ఫర్మేషన్ ఇంక వేరే జాబ్లు కూడా గవర్నమెంట్కి అందించవచ్చని అడుగుతున్నారు. అవును, అందించవచ్చని ఎస్ అయితే పెట్టుకోండి దీనికి. అండ్ సక్సెస్ అండ్ నెక్స్ట్ పెట్టండి. ఇక్కడ మీరు ఎగ్జామ్ సెంటర్స్ అయితే సెలెక్ట్ చేయాల్సి ఉంటుంది. 3 సెంటర్స్ అయితే మనం సెలెక్ట్ చేసుకోవచ్చు. ఫస్ట్ ప్రిఫరెన్స్ నేనైతే వైజాగ్ ఇస్తున్నాను. ఓకే, విజయనగరం ఇద్దాం, వైజాగ్ ఇద్దామా. నాకు దగ్గర విజయనగరం, కానీ నాకు కొంచెం ఎంజాయ్ చేద్దాం కాబట్టి విశాఖపట్నం అయితే పెట్టుకుంటున్నాను. అలాగే వెళ్ళి బీచ్కి వెళ్ళొచ్చు. ఆ తర్వాత సెకండ్ లొకేషన్ విజయనగరం పెట్టుకుంటున్నాను. సెకండ్ విజయనగరంకి థర్డ్ ప్రిఫరెన్స్కి వచ్చేసరికి థర్డ్ ప్రిఫరెన్స్ ఏదైనా ఎంచుకోవచ్చు. మ్యాక్సిమం థర్డ్ ప్రిఫరెన్స్ అయితే ఇవ్వడు మనకి సెంటర్. అయితే మ్యాక్సిమం అయితే ఫస్ట్ ప్రిఫరెన్స్ ఏదైతే సెంటర్ పెట్టామో అదే లొకేషన్ అయితే వస్తుంది. ఒక 99%, 1% చెప్పలేదు సెకండ్ లొకేషన్ ఇస్తాడు. థర్డ్ పర్సన్ అయితే ఛాన్సే లేదు, మ్యాక్సిమం రాదు. ఓకే, నెక్స్ట్ ఓకే మీరేంటి ఫిజికల్ డిసేబుల్డ్ పర్సన్స్ ఏమైనా ఉంటే ఓకే ఎస్ పెట్టుకుని నేనైతే నో పెట్టుకుంటున్నాను. నెక్స్ట్ క్లిక్ చేస్తే మినిమం సిబిసి ఎగ్జామ్ టెస్ట్ అంటే మీరు
సిబిఐ టెస్ట్ ఓకే ఏ లాంగ్వేజ్ రాస్తారు? ఇంగ్లీషా, హిందీయా? ఓకే అని అడుగుతున్నాను. నేను ఇంగ్లీష్లో రాస్తాను అనుకుంటున్నాను. ఓకే మీరు ఏ పోస్ట్కి అప్లై చేయండి? నేను 2 ఓకే స్టోనగర్ గ్రూప్ సి, గ్రూప్ డి రెండింటికి అప్లై చేసుకుంటున్నాను. రెండింటిని సెలెక్ట్ చేసుకుంటాను అండ్ సేవ్ అండ్ నెక్స్ట్ క్లిక్ చేస్తే మళ్ళీ ఓకే ఓకే కొట్టగానే ఇక్కడ మన ఏంటి ఫస్ట్ కిందకి వచ్చేసరికి ఇప్పుడు మన ఏంటంటే మై ఎస్ఎస్సి యాప్ మన ఫోన్లో ఓపెన్ చేసుకున్న తర్వాత మన రిజిస్ట్రేషన్ నెంబర్ పాస్వర్డ్తో లాగిన్ అయ్యి అక్కడ డాష్ బోర్డ్లోకి వెళ్ళి అక్కడ మై అప్లికేషన్లోకి వెళ్ళిన తర్వాత అక్కడ మనం అప్లికేషన్ని ఓకే ఎస్ఎస్సి స్టోనోగ్రాఫర్ అప్లికేషన్ ఉంటుంది. అక్కడ కంటిన్యూ మీద క్లిక్ చేసి నోటిఫికేషన్ మొత్తం వస్తుంది. సేవ్ అండ్ నెక్స్ట్ కొట్టుకుంటూ వెళ్ళిపోతే అక్కడ ఆధార్ ఫేస్ అథెంటిఫికేషన్ దగ్గర క్లిక్ చేస్తే మన ఫేస్ని తీసుకుంటుంది. అదేవిధంగా అక్కడ లైవ్ ఫోటో అప్లోడ్ చేసి అక్కడే అదేవిధంగా ఫోటోకి సిగ్నేచర్ కూడా అప్లోడ్ చేసి సేవ్ అండ్ నెక్స్ట్ కొట్టేస్తే మళ్ళీ వెబ్సైట్లోకి వచ్చేసి డిక్లరేషన్ దగ్గర రెసన్ కొట్టేస్తే మన అప్లికేషన్ మొత్తం ప్రివ్యూ మొత్తం చూపిస్తుంది. అది చూసుకొని డిక్లరేషన్ దగ్గర ఆ క్యాప్చర్ కూడా ఎంటర్ చేసి సబ్మిట్ చేసేయడమే. అప్లికేషన్ అయితే సబ్మిట్ అవుతుంది. తర్వాత పేమెంట్ ప్రాసెస్ అని ఉంటుంది ఇక్కడ. ఓకే మేక్ పేమెంట్ మీద క్లిక్ చేసి నేనైతే స్టేట్ బ్యాంక్ ఎంచుకుని ఇది కొద్దిగా వేగంగా అయిపోద్ది. పేమెంట్ క్లిక్ చేస్తున్నాను. ఇందులో యూపీఐ ఎంచుకుంటున్నాను. ఇట్లా ఈజీ మెథడ్ అయితే క్యూఆర్ కోడ్ స్కాన్ చేసి అమౌంట్ అయితే పే చేసేయచ్చు. కన్ఫర్మ్ మీద క్లిక్ చేసి మన క్యూఆర్ కోడ్ చూపిస్తుంది. ఓకే క్యూఆర్ కోడ్ని స్కాన్ చేసి పేమెంట్ చేసేస్తే మన అప్లికేషన్ అయితే కంప్లీట్ అయిపోద్ది కదా. ఇంకేంది కావాల్సిన ఇప్పుడే మీరు అప్లై చేసుకుని రాకపోతే మాకు కాల్ చేస్తే మేము అప్లై చేసి మీకు మీ అప్లికేషన్ ఫామ్ని వాట్సాప్లో పంపిస్తాం. థ్యాంక్ యూ.